వెల్కమ్ బ్యాక్. విద్యా ఉద్యోగాలకు సంబంధించి అగ్రవర్ణాల్లో వెనుకబడిన వారికి, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ అనే సంచలన నిర్ణయం వాళ్ళు మోడీ తీసుకున్నారు. దీని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీధర్ రెడ్డి గారు, అంటే ఇది ఖచ్చితంగా రేపు ఎన్నికలకు పనికొచ్చేదా కాదా అది పక్కన పెడితే దీని అమలు ఇందాక ఆయన అన్నట్టు ఎంతవరకు ఇప్పుడు గారు అంటున్నారు అధ్యయనం చేయాల్సింది, అధ్యయనం చేయకుండా హడావుడి నిర్ణయం అని. బట్ నేను అనుకుంటాను అధ్యయనం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందా అని. ఇప్పుడు అధ్యయనం చేయకుండా నిర్ణయాలు తీసుకున్నారనే దానికి దాఖలాలు ఏమి మన దగ్గర ఉండవు కదా. ఊరికేదో పొలిటికల్ కామెంట్ చేయాలా అంటే ఏదో ఒక తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాలనే ప్రయత్నం చేయడం తప్పితే ఇంకోట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ నిర్ణయాన్ని గతంలో ఇట్స్ ఏ లాంగ్ పెండింగ్ డెసిషన్ అండి. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు కొన్ని దశాబ్దాల నుంచి ఈ యొక్క డిమాండ్ పెట్టారు. ఏ ప్రభుత్వం కూడా ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు. నెంబర్ 1. ఇవాళ తీసుకున్న నిర్ణయాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నము, కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విధంగా చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ ను తగ్గించలేదు, వాటిని టచ్ చేయలేదు. ఈ వర్గాల్ని అంటే సమాజంలో సాటి పేదవాళ్ళని దాని మీద కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం. నేనేమంటే బీసీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ, ఎస్టీ సోదరులు కానీ ఎవరైనా సాటి అగ్రవర్ణాల్లోని పేదలకు ఒక మంచి పని జరుగుతుందంటే వ్యతిరేకిస్తారని చెప్పేసి భారతదేశంలో ఎవరు అనుకోం. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు రఫీ గారు చెప్పినట్లు మేము ఎక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్లు వ్యతిరేకించాం కానీ ఒప్రెస్డ్ అండ్ సప్రెస్డ్ ఈ కాస్టుల్ని మేము ఎక్కడ కూడా వారికి కలిగే మంచిని ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున మరి చిత్తశుద్ధి ఉంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి ఎందుకు ముందుకెళ్లలేదు? ఇవాళ మేము కేబినెట్ నిర్ణయం తీసుకున్న మరుక్షణం రేపు పొద్దున బిల్లు తీసుకుని వెళ్తా ఉన్నాం. ఎప్పుడు సమయం అనేది వాళ్ళు ఏ రాజకీయం చేసినా గానీ. కాబట్టి నేను చెప్పేందంటే ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కేబినెట్ తీసుకుంది. ఎన్డీఏ ప్రభుత్వం, దాంట్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సహచరులు ఉన్నారు. కొన్ని ఇప్పుడు రామ్దాస్ అథవాలే గారు ఉన్నారు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, వీకర్ సెక్షన్స్ కోసము సపరేట్ సెక్షన్ కోసం పోరాడే నాయకుడు. ఆయన వెంబడే స్వాగతించారు. ఆయన కూడా కేబినెట్ లో ఉన్నారు కదా. కాబట్టి ఏంటంటే దీనికి పెడర్దాలు తీయకుండా దీన్ని సక్రమంగా అన్ని పార్టీలు సహకరించి ఈ బిల్లును స్మూత్ గా పాస్ చేస్తే సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిన విధంగా ఈ వర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏ వర్ణం ఉంది ఏ కాస్ట్ కాదు కదా. ఇఫ్ యు ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఆపర్చునిటీ, మీరు విద్య ఉద్యోగం రెండు చదువుకోలేకపోతున్నారు, అవకాశాలు దొరకట్లేదు, ఉద్యోగాలు దొరకట్లేదు, వాటిలో ఎవరికన్నా అత్యంత పేదవాళ్ళకి అవకాశం ఇస్తే. కానీ ఇప్పుడు ఉద్యోగం అనేది ఇందాక వారు చెప్పినట్టు అసలు ప్రభుత్వం ఉద్యోగం సృష్టించడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ కదా ఇప్పుడు. ఆఫ్ కోర్స్, అంటే గతంలో మీరు ప్రామిస్ చేసిన విషయం 2 కోట్ల ఏడాదికి ఆ లెక్కను చూసుకున్నప్పటికి దాదాపు 7-8 కోట్ల పైన. కానీ వచ్చినవన్నీ రావాల్సినవన్నీ ఇప్పుడు దీని ద్వారా మీరే చెప్పారు కదా, మీ ప్రశ్నలో సమాధానం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యలో అవకాశం ఇప్పుడు విద్యలో అవకాశం దొరికితే ఆటోమేటిక్ గా మీరు ఉద్యోగాలు సృష్టించుకుంటారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు అందుకనే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పేరుతోటి రకరకాల వృత్తుల్లో దేశంలో కొన్ని కోట్ల మంది యువతకు నైపుణ్యం మీద అదొక ప్రయత్నం అండి. అట్లేం లేదు, నేను ఎన్నడూ కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రయత్నం చేయలేదు. బహుశా శ్రీనివాసరావు గారు అంటే వారు చేసి ఉండొచ్చు. చాలా మంది యువత వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీలలో లేకపోతే ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్ లో, ప్రైవేట్ బ్యాంకింగ్ లో లక్షలాది రూపాయల శాలరీస్ తోటి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. కొత్తగా మన దేశంలో ఇప్పుడు అంకురం అంటే స్టార్టప్ బిజినెసెస్ అయితే ఉన్నాయో స్టార్టప్స్ మీద ఒక క్రేజ్ డెవలప్ అయింది. యంగ్స్టర్స్ బిజినెస్ సామ్రాజ్యాలు సృష్టిస్తా ఉన్నారు. చాలా మంది విలేజ్ యువత కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ట్రై చేస్తా ఉన్నారు. ఉద్యోగాలు ఉన్న చోట వేల లక్షల అప్లికేషన్లు, కానిస్టేబుల్ పోస్ట్ కి ఎంటెక్ రాసిన వాళ్ళు కూడా రావడం. సో ఇది మనకి చెప్తుంది కదా ఫ్యాన్సీ ఏ స్థాయిలో ఉంది. డెఫినెట్లీ ఏంటంటే సెక్యూరిటీ కానివ్వండి లేకపోతే ఇంత లార్జర్ సెక్షన్ ఆఫ్ ది లార్జర్ దేశ జనాభా ఉన్న దగ్గర ఖచ్చితంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో భద్రత ఉంటుందని ఒక ఆలోచన విధానంతో ఖచ్చితంగా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయనే ఉద్దేశంతో కొన్ని చోట్ల ఉండే క్రేజ్ ఇప్పుడు రకరకాలు ఉంటారు కదా, దాంట్లో పర్సెంటేజ్ రేషియోస్ వేరేగా ఉంటాయి. కాబట్టి దాని క్రేజ్ దానికి ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగాలు ప్రైవేట్ క్రేజ్ ఉంటుంది. కొంతమంది వ్యాపారాలు చేసి ఇప్పుడు వ్యాపారాల్లో సక్సెస్ అయినటువంటి ఏ కుటుంబాలైనా కానీ వాళ్ళ యొక్క సంతానాన్ని ఎందుకు ఉద్యోగాల వైపు మలచారండి? సక్సెస్ ఉంది కాబట్టి అక్కడ. కాబట్టి ఇవన్నీ రకరకాల భావనలు ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో విద్యా ఉద్యోగాలలో అగ్రవర్ణ పేదలకు ఒక అవకాశాన్ని కల్పించడం అనేది ఒక మంచి నిర్ణయము. దాని మీద సమాజం ఒక్కటై, రాజకీయ పార్టీలు ఒక్కటై, పార్లమెంట్ ఒక్కటై ఇవాళ దీన్ని బిల్ పాస్ చేయిస్తే ఒక సెక్షన్ కి న్యాయం జరుగుతుంది అంతే. మిగతా ఎవరికి కూడా ఇప్పుడు ఆ 50% అనేది ఇట్ ఈస్ నాట్ టచ్డ్, ఇట్ ఈస్ నాట్ ఇంపాక్టెడ్ ఇన్ ఎనీ అదర్ మేనర్. కాబట్టి దీన్ని అందరూ స్వాగతించాలని నా ఉద్దేశం. రఫీ గారు, ఇప్పుడు ఈ రిజర్వేషన్లు ఏవైతే దేశవ్యాప్తంగా ఉన్నాయో డిమాండ్లు, ఆన్గోయింగ్ డిమాండ్స్, వాటిని కదిపినట్టు ఏమన్నా అవుతుందంటే కొంతమంది ఏమంటారంటే రిజర్వేషన్ అనే అంశాన్ని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కావాలని కదిపింది, ఈ తేనెతుట్టని కదపడం ద్వారా దీన్ని ఖచ్చితంగా ఎవరు వ్యతిరేకించే అంశం కాదు కాబట్టి అందరూ ఆమోదించడం ద్వారా వచ్చే క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది అనే ఒక విశ్లేషణ, ఒక వాదన కూడా వినిపిస్తోంది.
అట్లా ఏమన్నా మీకు అనిపిస్తుందా? అయితే ఇప్పుడు దీంట్లో ఒక లాజిక్ ఉంది సార్. దీన్ని కేవలం ఈ ఎలక్షన్ ముందు రాజ్యాంగ సవరణ చేయాలంటే 50% పైన ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ తీర్మానం పాస్ అవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం ప్రక్రియ చేయడానికి టైము సరిపోతుందో లేదో తెలియదు. అదేముంది, దీన్ని రాటిఫై చేస్తారా లేకపోతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలంటే రాష్ట్రాలు అనుమతి తీసుకుంటారా అనేది మనం న్యాయ నిపుణులు చెప్తే గానీ మనకు అర్థం కాదు. ఏదో ఇలా చేసేశారు, ఇదంతా జరగకుండా మళ్ళీ ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్లి దాని మీద స్టే తెచ్చేస్తే అదిగో మేము ఇవ్వాలని ప్రయత్నం చేశాం, ఎవరో వెళ్లి సుప్రీంకోర్టు ఒక్క నిర్ణయమైనా వారు అన్నట్లు ఒక్క నిర్ణయమైనా ఈ 4.5 సంవత్సరాల్లో మీకు అర్థం రావట్లేదు. పాయింట్ ఇస్తున్నా, ఒకటే పాయింట్. రవి గారు మీ పాయింట్ అర్థమైంది, ఒకటే పాయింట్ చెప్పండి. మిమ్మల్ని ఆపాలని కాదు. నేను రవి గారు వ్యతిరేకించలేదు రెడ్డి గారు. మీరు వ్యతిరేకించాలని సాధ్యాల మీద 2 రోజులు లోక్సభ ఉంది. ఈ 2 రోజులు లోక్సభలో ఇంత పెద్ద రాజ్యాంగ సవరణకి సంబంధించినటువంటి అంశం క్లియర్ అవుతుందా? ఏదో ఒక బిల్లు పెట్టేసి ఇదిగో ఇచ్చేసామని చెప్పేసి ఓటాను చేయలేకపోయాము అని చెప్పేసి ఆగండి సార్, నన్ను మాట్లాడినవ్వండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. అరే అట్లా కాదే, మీరు మాట్లాడే స్టూడియోలో కూర్చున్నారు, వినాలి కదా. చెప్పట్లేదు, నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు వింటారని చెప్తున్నాను. తెలంగాణ కూడా చెప్పండి, ఇదే పని కనుక ఒక 4-5 నెలల క్రితం కనుక మీరు చేసి ఇంప్లిమెంటేషన్ చేసి అగ్రవర్ణాల్లో పేదలకి ఉద్యోగ ఉపాధి రంగాల్లో కొంతమందికైనా సరే రిజర్వేషన్ ఫలాలు అందితే దాని రియాక్షన్, దాని రెప్యుటేషన్ ఉండేది. ఇది కేవలం ఏంటంటే మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. నేనైతే వెల్కమ్ చేశాను కదా, ఎందుకంటే మా స్థాయిలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ ఆంక్ష ఏదైతే ఉందో అది ఎత్తేయటానికి మీ పార్టీ ముందుకు రావటాన్ని నేను వెల్కమ్ చేస్తున్నాను. మా వల్ల సాధ్యం కాని విషయం. మీరు ఏ రాజకీయ ప్రయోజనం చేసి చేయబోతున్నారో, మీరు ఎంత దాన్ని బెనిఫిట్ పొందుతారో వేరే విషయం. విపి సింగ్ గారు మండల కమిషన్ ఆయన బిల్లు పెట్టాడు, ఆయన ఏం లబ్ధి పొందలేదు. కానీ బీసీలు లబ్ధి పొందారు. 27% రిజర్వేషన్ భారతదేశంలో ఒక 25 సంవత్సరాల పై నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతా ఉన్నాయి. పొలిటికల్ గా ఆయన బెనిఫిట్ పొందలేదు. మీరు కూడా పొందుతారో లేదో తెలియదు. కాకపోతే ఇది ఒక మంచి ప్రక్రియగానే నేను దీన్ని వెల్కమ్ చేస్తున్నాను. కానీ దీన్ని మీరు ఎలక్షన్ కోసమే ఈ రాజ్యాంగ సవరణ మొత్తం చేయకుండా కేవలం బిల్లు పెట్టి తూతు మంత్రం చేసి ఇది ఒక ప్రచారాస్తంగా వాడుకుంటారంటే అది మీకేం బెనిఫిట్ జరగదు. వచ్చే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది ఉంటుంది దాని మీద. అంత తక్కువ స్థాయి ఆలోచన నరేంద్ర మోదీ ప్రభుత్వం చేయలేదు. పోయిన 4.5 సంవత్సరాలకు దగ్గర 5 సంవత్సరాలు వస్తా ఉంది. ఒక్క నిర్ణయమైనా డోలాయమానము అటు ఇటు మాట్లాడటము రాజకీయ ప్రయోజనాల కోసం జనాల్ని ఈ రకంగా తప్పుడుతో పట్టించే ఉద్దేశం బీజేపీకి ఎన్నడూ లేదు. మేము ఎన్నడూ ప్రయత్నం చేయలేదు, ఎన్డీఏ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి మీకు ఆ సందేహం అక్కర్లేదు. ఈ సమయంలో లాజిక్ ముందు తెచ్చామా వెనక తెచ్చామా, వెనక తెచ్చుంటే బాగుపడేవాళ్ళు. 100 రోజుల్లో తెస్తామన్నారు, సిట్టేశారు. ప్రయత్నం జరుగుతా ఉంది కదండి, దానికి దీనికి వేరు. ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వలేదు కదా, మనందరం కూడా జరపలేదు కదా. మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయానికి మళ్ళా మీరు వెళ్తే నేను మాలో సమయం వేస్తాను. రకరకాల అంశాలు కొన్ని అంశాలకు ప్రత్యామ్నాయాలు ఇచ్చిన తర్వాత హోదాకి ప్యాకేజ్ విషయం మాట్లాడాం, నల్గొండలో ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని చేయని అంశంగా చూపించొద్దని చెప్తున్నారు. వెరీ క్లియర్ అబౌట్ ఇదేనే కాదు, మీరు చెప్పిందే మీరు ఉల్లంఘిస్తున్నారు. మాడుతున్న వెయిట్ చేయండి. నేను చెప్పేందంటే ఇక్కడ వెనక జరిగిందా ముందు జరిగిందా కదా. ఇప్పుడు ఏంటి మీ స్టాండ్? మీరు సహకరించారు లేకపోతే మీరు వెల్కమ్ చేస్తున్నారు, మీ పార్టీకి ఆ వ్యవహారం అని చెప్పారు, ఓకే. కానీ ఖచ్చితంగా దీన్ని రేపు పొద్దున పార్లమెంట్ లో అన్ని పక్షాలు పాస్ చేయించి దీన్ని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంది, మిగతా అన్ని రాష్ట్రాలు చేయాలా, ఇవన్నీ కూడా లీగల్ గా సగం గవర్నమెంట్ మాయ ఉన్నాయి. ముందు ఇంకా చాలా చర్చ జరుగుతుంది అనుకోండి. నేను అనేది ఏంటంటే పార్లమెంటరీ పదకోశంలో ఒక వర్డ్ ఉందండి, ఫ్లోర్ మేనేజ్మెంట్ అని.
గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉందని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతున్నారు Right. కనుక వాళ్ళు చక్కగా వాళ్ళే అవతల వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడి ఒప్పించి అవును. దీన్ని బయటపడేయించే బాధ్యత కూడా వేసుకోవాలి. అవతల వాళ్ళు కాదంటారేమో కాదు, కాదన్నా సరే ఒప్పించగలిగినటువంటి ఇది అనమాట. అదే కదా ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే. కొన్ని బిల్స్ ఆమోదింప చేసుకునేటప్పుడు చేస్తారు ఇవి. Right, sir. ఒకప్పుడు మీకు తెలంగాణ బిల్ అప్పుడు ఫ్లోర్ మేనేజ్మెంట్ చేశారు జరిగింది కదా. కదా. అవును, చూద్దాం మరి రేపు ఏ రకంగా జరుగుతుంది రాజ్యాంగ సవరణ బిల్లు. తర్వాత ఇది రాజ్యసభకి వెళ్లడము, పాస్ అయిన తర్వాత ముఖ్యంగా ఫ్రూట్స్ అందాలనేది ఎవరన్నా కోరుకుంటుంది. వ్యతిరేకిస్తే రాజకీయ కారణాలు, రాజకీయ ఉద్దేశాలు ఆపాదించడం అనేది పాలిటిక్స్ లో ఎలాగూ దాన్ని కాదనలేని అంశం. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ రఫీ గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. మరో చర్చ